Friends, welcome to our channel. Today topic is transformation. Already previous video లో పార్ట్ 1 రిలీజ్ చేయడం జరిగింది. అందులో ఫార్ములాస్ అండ్ కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేసాం. నౌ రిమైనింగ్ ఇందులో చూద్దాం. ఫస్ట్ ఫార్ములా వచ్చేసి cos a plus cos b by sin a minus sin b power n plus sin a plus sin b by cos a minus cos b power n. ఇట్లా క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు ఎట్లా సాల్వ్ చేయాలి, ఇక్కడ పవర్ నెంబర్ ఆఫ్ ఎన్ అయినా ఇవ్వచ్చు, 20, 30, 40, ఎన్ ప్లేస్లో 20, 30, 40 అట్లా ఇచ్చినప్పుడు ప్రాబ్లమ్ని ఎట్లా సాల్వ్ చేయడం అనేది చూద్దాం. సో ఇక్కడ పవర్ ఎన్ అనేది ఆడ్ నెంబర్ అయితే దాని ఆన్సర్ డైరెక్ట్ 0. నెక్స్ట్ ఎన్ ఈజ్ ఈవెన్ నెంబర్ అయినప్పుడు ఆన్సర్ 2 cot power n a minus b by 2. ఆడ్ నెంబర్స్ అంటే ఏంటి, 1, 3, 5, 7 ఇట్లా ఆడ్ నెంబర్స్ ఇచ్చినప్పుడు డైరెక్ట్ దాని ఆన్సర్ 0. సో ఈవెన్ నెంబర్స్ మీన్స్ 2, 4, 6, 8 అట్లా ఈవెన్ నెంబర్స్ ఇచ్చినప్పుడు 2 cot power n a minus b by 2 ఆన్సర్. సో దీనికి రిలేటెడ్గా కొన్ని ప్రాబ్లమ్స్ కింద డిస్కస్ చేద్దాం. The value of cos a plus cos b by sin a minus sin b power 2005 plus sin a plus sin b by cos a minus cos b 2005. ఇదేంటిది 2005 అనేది ఆడ్ నెంబర్, సో దీని ఆన్సర్ డైరెక్ట్ 0. పవర్ ఎన్ అనేది ఆడ్ నెంబర్ అయితే ఆన్సర్ 0. పవర్ ఎన్ అనేది ఈవెన్ నెంబర్ అయితే ఆన్సర్ 2 cot power n a minus b by 2. సో ఫ్రెండ్స్, ఇది పవర్ ఎన్ అనేది ఆడ్ నెంబర్ కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ 0. సో దీనికి సొల్యూషన్ అంత పెద్దగా లెంత్గా ఏమి ఉండదు. సో పవర్స్ చూసుకోవాలి, పవర్స్ ఆడ్ నెంబర్స్ కాబట్టి ఆన్సర్ డైరెక్ట్ 0. సెకండ్ ప్రాబ్లం వచ్చేసి ద వాల్యూ ఆఫ్ cos a plus cos b by sin a minus sin b పవర్ 2004 ప్లస్ sin a plus sin b by cos a minus cos b పవర్ 2004 ఈజ్ డాష్. మరి దీని ఆన్సర్ ఎంత, ఇది పవర్ 2004, పవర్ ఎన్ ఈక్వల్ టు ఏంటిది 2004 మీన్స్ ఈవెన్ నెంబర్ అయితే సో ఈవెన్ నెంబర్స్కి ఆన్సర్ ఏంటిది 2 cot power n a minus b by 2. ఎన్ మీన్స్ ఎన్ నథింగ్ బట్ 2004. సో మనకి ఎన్ వాల్యూ తెలుసు కాబట్టి 2 cot power 2004 a minus b by 2. సో ఆప్షన్లో ఈ మనకు వచ్చిన ఆన్సర్ ఎక్కడుందో చూసుకొని దానికి ట్రిక్ చేయండి ఫ్రెండ్స్. సో చూడండి, పవర్ ఈవెన్ అయితే ఆన్సర్ ఏంటిది 2 cot power n a minus b by 2. ఎన్ అంటే ఏంటిది, ఈ పవర్ని ఎన్, సో ఎన్ ఈక్వల్ టు ఇక్కడ 2004 కాబట్టి 2004 అప్లై చేసిన సేమ్ a minus b by 2. ఒకవేళ ఎన్ ఆడ్ నెంబర్ అంటే ఆడ్ నెంబర్ మీన్స్ 2005 ఇట్లా 7 ఇట్లా ఎంతైనా లెంతీగానే ఉండండి నెంబర్, లాస్ట్కి ఈవెన్ ఆడ్ అయితే 0, ఈవెన్ అయితే 2 cot power n a minus b by 2. సో ఇక్కడ 2004 కాబట్టి 2 cot power 2004 a minus b by 2. సో ఆప్షన్స్లో ఈ ఆన్సర్ ఎక్కడుందో చూసుకొని డైరెక్ట్ ట్రిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు ఏంటంటే కాంపోనెంటో అండ్ డివిడెండో రూల్, ఈ రూల్ని బేస్ చేసుకొని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు మనకి. సో ఈ రూల్ ప్రకారం కొన్ని ప్రాబ్లమ్స్ ఎట్లా సాల్వ్ చేయడం అనేది చూద్దాం ఫ్రెండ్స్. సో ద ఫార్మ్ ఆఫ్ a by b ఈక్వల్ టు a plus b by a minus b ఈజ్ కాల్డ్ యాజ్ కాంపోనెంటో అండ్ డివిడెండో రూల్. సో ఈ రూల్ని బేస్ చేసుకొని కూడా కొన్ని ప్రాబ్లమ్స్ డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ ఫస్ట్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే a minus b ఇంటూ సైన్ ఆఫ్ a plus b ఈక్వల్ టు a plus b ఇంటూ సైన్ ఆఫ్ a minus b, దెన్ a tan b ఈక్వల్ టు డాష్ అన్నాడు. అంటే ఏంటి, ఇవి 2ని బేస్ చేసుకొని మనం a tan b వాల్యూని ఫైండ్ అవుట్ చేయాలి. a tan b ఫైండ్ అవుట్ చేయాలంటే మనకి ఈ ప్రాబ్లం పైన రూల్ బేస్ చేసుకొని చేయాలి. ఎట్లా అంటే చూడండి, ఫస్ట్ మనకి ఇచ్చిన సొల్యూషన్ గివెన్ డాటా ఏంటిది, a minus b ఇంటూ సైన్ ఆఫ్ a plus b ఈక్వల్ టు a plus b ఇంటూ సైన్ ఆఫ్ a minus b. సో ఇప్పుడు ఏం చేయాలి అని అంటే
ఏ ప్లస్ బిని ఇక్కడ యాజ్ ఇట్ ఈజ్ ఇట్లనే ఉంచుకొని ఇక్కడ ఉన్న ఏ ప్లస్ బిని ఇటు సైడ్ పంపించుకోండి, ఈ ఏ మైనస్ బిని ఇటు సైడ్ పంపించుకోండి. అప్పుడు ఏంటిది సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి బై సైన్ ఆఫ్ a minus b equal to a plus b by a minus b. So by using component and by using component and dividend rule, so దీన్ని ఏం చేయాలి, sin of a plus b plus sin of a minus b by sin of a plus b minus sin of a minus b ఈక్వల్ టు a by b. ఇది ఎట్లా వచ్చిందంటే పైన రూల్ యూజ్ చేసుకొని ఏంటిది ద ఫార్మ్ ఆఫ్ a by b ఈక్వల్ టు a plus b by a minus b. a plus b మీన్స్ వాట్, a అంటే సైన్ a plus b, b అంటే సైన్ ఆఫ్ a. ఇక్కడ ఏంటంటే a ఈక్వల్ టు సైన్ ఆఫ్ a plus b, నెక్స్ట్ b ఈక్వల్ టు సైన్ ఆఫ్ a minus b. సో దీన్ని బేస్ చేసుకొని a by b ఈక్వల్ టు a plus b by a minus b. a plus b means what, to sin of a plus b plus sin of a minus b by sin of a plus b minus sin of a minus b equal to a by b. సో పైన రూల్ ప్రకారం దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు ఇక్కడ ఏం చేయాలి, సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే మనకి ఆల్రెడీ పార్ట్ 1లో ఫార్ములాస్ డిస్కస్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. సో సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే ఏంటిది, 2 sin a cos b by sin a plus b plus sin a plus b minus sin of a minus b means 2 cos a cos b, 2 cos a sin b equal to a by b. సో 2కి క్యాన్సల్, ఇక్కడ sin a ఇంటూ కాస్ బి బై కాస్ ఏ ఇంటూ సైన్ బి ఈక్వల్ టు ఏ బై బి. సో ఇక్కడ చూసినట్టయితే సైన్ ఏ బై కాస్ ఏ మీన్స్ tan e, సైన్ బై కాస్ tan ఇంటూ కాస్ బై సైన్ మీన్స్ కాట్ బి ఈక్వల్ టు ఏ బై బి. ఇక్కడ ఏంటి ట్యాన్ని అలాగే ఉంచుకొని కాట్ని ట్యాన్లోకి చేంజ్ చేసుకోవాలి. అప్పుడు ఏమవుతుంది, 1/tan b ఈక్వల్ టు a by b. సో మనకి ఇక్కడ క్వశ్చన్లో ఏమడిగారు, ఏ tan b వాల్యూ ఫైండ్ అవుట్ చేయమన్నారు. సో ఏ tan b వాల్యూ రావడం కోసం నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఈ tan bని ఇటు సైడ్ పంపించుకుంటున్నా, bని ఇటు సైడ్ వస్తుంది. సో ఫ్రెండ్స్ సో tan bని రైట్ సైడ్ పంపించుకుంటున్నా, ఇక్కడ బీని లెఫ్ట్ సైడ్ పంపించుకుంటే బి tan a ఈక్వల్ టు tan b రైట్ సైడ్ వెళ్తుంది అంటే ఏ tan b. సో మన క్వశ్చన్లో ఏమడిగారు, ఏ tan b వాల్యూ ఎంత అని అడిగారు. సో ఏ tan b వాల్యూ ఏంటిది, బి tan a. సో ఆప్షన్స్లలో బి tan a వాల్యూ ఎక్కడుందో చూసుకొని దానికి ఆన్సర్ చేయండి ఫ్రెండ్స్. సో వన్స్ అగైన్ రిపీట్ చేస్తాం. ఫస్ట్ సి అండ్ డి రూల్ బేస్ చేసుకొని ఏ మైనస్ బి ఇంటూ సైన్ ఏ ప్లస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి ఇంటూ సైన్ ఏ మైనస్ బి. సో ఇక్కడ ఈ సైన్ని ఇటు సైడ్ పంపించుకొని ఏ మైనస్ బిని ఇటు సైడ్ పంపించుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ ఇటు సైడ్ పంపిస్తే ఏమవుతుంది, సైన్ ఏ ప్లస్ బి బై సైన్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి. ఈ ఫామ్ మొత్తం సి అండ్ డి రూల్ బేస్ చేసుకొని చేయాలి. సో దానికోసం నేను సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి బై సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ బై బి, ఇది ఫార్ములా నుంచి వచ్చింది. అంటే ఏ ప్లస్ బి బై ఏ మైనస్ బి ఈక్వల్ టు ఏ బై బి. సో ఇక్కడ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి ప్లస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 sin a cos a. నెక్స్ట్ సైన్ ఆఫ్ ఏ ప్లస్ బి మైనస్ సైన్ ఆఫ్ ఏ మైనస్ బి అంటే 2 cos a sin b. ప్లస్ వచ్చినప్పుడు ఫస్ట్ సైన్ వస్తుంది, మైనస్ వస్తే ఫస్ట్ కాస్ వస్తుంది. సో ఇవి రెండు గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి సైన్, మైనస్ వస్తే కాస్. సో b బై a బై b. సైన్ బై కాస్ మీన్స్ tan, sin a by cos a tan a, cos b by sin b cot b ఈక్వల్ టు a by b.
సో ట్యాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలానే ఉంచుకున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ కాట్ బీని ట్యాన్లోకి చేంజ్ చేసిన. కాట్ బీని ట్యాన్లోకి చేంజ్ చేయాలంటే 1/tan b = a/b. సో ట్యాన్ ఏని ఇక్కడ అలాగే ఉంచుకొని ట్యాన్ బీని రైట్ సైడ్ పంపించుకున్నాను ఫ్రెండ్స్. సో ఇక్కడ రైట్ సైడ్ ఉన్న బీని లెఫ్ట్ సైడ్కి పంపించుకున్నా. అప్పుడు b tan a = a tan b. సో మన క్వశ్చన్లో a tan b వాల్యూ ఎంత అని అడిగింది కాబట్టి సో దేర్ఫోర్ a tan b = b tan a. సో ఫ్రెండ్స్ b tan a ఆప్షన్స్లలో ఎక్కడుందో చూసుకొని దానికి ట్రిక్ చేయండి. ప్రాబ్లంలో a - b అండ్ cos a + b sin అట్లా ఉంది ఫ్రెండ్స్. సో సెకండ్ ప్రాబ్లంలో చూస్తే వాల్యూస్ ఇచ్చారు. సో ఫస్ట్ క్వశ్చన్ని చూస్తే ఇఫ్ 3 cos of alpha - beta = 5 cos of alpha + beta, దెన్ tan alpha × tan beta ఎంత అని అడుగుతున్నారు. సో దీన్ని ఏం చేయాలి ఇప్పుడు? సో మనకి ఇచ్చిన డాటా ఏంటిది? 3 cos of alpha - beta = 5 cos of alpha + beta. సో ఈ cos alpha - బీటాని ఇక్కడనే ఉంచుకొని దీన్ని ఇటు సైడ్ పంపించుకుందాం. సో అప్పుడు cos of alpha - beta cos of alpha + beta = ఈ 3 ఇటు సైడ్ తెచ్చుకోండి, 5/3 అవుతుంది. సో ఇది ఏ ఫామ్లో ఉంది ఫ్రెండ్స్? a/b. a/b = a + b/a - b. So by using C and D rule, this is converted into a + b/a - b. సో దీన్ని a + b/a - bగా రాస్తే cos of alpha - beta cos of alpha + beta cos of alpha - beta cos of alpha + beta = 5 + 3/5 - 3. సో cos of alpha - beta cos of alpha + beta = ఫార్ములా ఉంది మనకి. ఏంటిది? 2 cos alpha × cos beta cos of alpha - beta cos of alpha + beta = 2 sin alpha × sin beta = 5 + 3 8 5 - 3 2. సో 2 1s are 2 4s. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, న్యూమరేటర్ అండ్ డినామినేటర్ అబ్జర్వ్ చేస్తే ఈ 2 క్యాన్సల్ అయిపోతుంది. సో cos/sin cos alpha × cos beta sin alpha × sin beta. సో cos/sin means cot. cos alpha sin alpha = cot alpha into cos beta sin beta = cot beta ఇక్కడ ఎంత ఉంది? 4 ఉంది. సో 4. మనకు అడిగిన క్వశ్చన్లో ఏమడిగారు? tan alpha × tan beta ఎంత అని అడిగారు. కానీ మనకి ఏమొచ్చింది? కాట్లలో వచ్చింది. ఈ కాట్ని ట్యాన్లోకి చేంజ్ చేసుకోవాలి. సో ట్యాన్లోకి చేంజ్ చేయాలి అని అంటే ఆన్సర్ ఏమవుతుంది? tan alpha × tan beta = 1/4. సో ట్యాన్ని 1/tanగా రాస్తాం, 1/tanగా రాస్తాం. సో అప్పుడు ఆన్సర్ ఏంటిది? 1/4. సో ఆన్సర్ ఈజ్ 1/4. సో ఫ్రెండ్స్ ఆప్షన్స్లలో 1/4 ఎక్కడుందో చూసుకొని దానికి ట్రిక్ చేయండి ఫ్రెండ్స్. సో tan alpha + tan beta = 1/4. సో ఇట్లా C and D రూల్ యూజ్ చేసుకొని కూడా ప్రాబ్లమ్స్ ఫాస్ట్గానే చేయొచ్చు ఫ్రెండ్స్.